Garuda Express, an international courier service. వేణుస్వామి మళ్లీ సంచలనాత్మక జోస్యం చెప్పారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పే జోస్యాలకు, జాతక వివరణలకు అశేష ఆదరణ ఉంది. ఆయన చెప్పేవన్నీ దాదాపుగా అన్నీ కరెక్టే అవుతుండడంతో ఎప్పుడు ఏం చెప్తుంటారో అని అంతా ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు. ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా కుండలు బద్దలుగొట్టినట్టు చెప్పడం ఆయన నైజం. ఇప్పుడు మళ్లీ ఆయన 2 తెలుగు రాష్ట్రాల గురించి సంచలనాత్మక జోస్యం చెప్పారు. 2019 కంటే ముందే అంటే 2018లోనే ఎన్నికలకు వెళ్తారట చంద్రబాబు నాయుడు, కేసీఆర్. అంతేకాదు వారసులుగా వారి కొడుకులను కూడా ప్రకటిస్తారట. మరి వేణుస్వామి ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే వినండి. ఓం నమో వెంకటేశాయ. 29వ తేదీ మార్చి 29 నుండి రాజకీయంగా మనకు ఉగాది పండుగ అనేటువంటిది మారుతూ ఉంది. ఉగాది పండుగ వస్తుంది, అక్కడ నుండి జాతకాలు మారుతాయి, కొత్త పంచాంగం వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు వేరే రాష్ట్రాల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరి మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు చాలామంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం గురించి నేను కొన్ని ప్రిడిక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏపీ, టీజీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఇది పుష్యమి నక్షత్రం సార్ది, చంద్రబాబు గారిది. అంటే నేను కుండలి వేయట్లేదు, ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి కొన్ని అవి బయటికి రావద్దు అనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారి పుష్యమి అని చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ ఆయనది రేవతి అశ్విని అనుకుంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం కేసీఆర్ గారిది. అలాగే లోకేష్ బాబుది భరణి నక్షత్రం, కేటీఆర్ గారిది శ్రవణం, కవిత గారిది మృగశిర. రైట్. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ప్రస్తుతము కర్కాటక రాశి జాతకులకు శని షష్టమ స్థానంలో ఉండడం వల్ల లాభాధిపతి అంటారు, 6వ స్థానంలో లాభాధిపతి అంటారు. బట్ లాభాధిపతి యాజ్ ఇట్ ఈజ్గా అంటే 6వ స్థానంలో శని ఉండడం అనేటువంటిది ఎంత లాభాన్ని చేకూరుస్తుందో, ఎట్ ది సేమ్ టైం ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్య స్థానం కూడా 6వ స్థానమే. సో అది మర్చిపోతారు చాలామంది. ఓన్లీ లాభస్థానం ఇంకా మీకు తిరుగులేదు అంటారు. కానీ లాభస్థానం ఉన్నప్పటికీ, అంటే అక్కడ అనుభవించడానికి రాజయోగం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేటువంటిది కీ రోల్ వహిస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ప్లస్ ఈ సంవత్సరం ఏదైతే నెక్స్ట్ సంవత్సరం ఈ వచ్చే ఉగాది నుండి మనకి జాతకరీత్యా కుజుడు రాజ్య కాబోతా ఉన్నాడు. ఇది 180 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. కుజుడు రాజుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే యుద్ధాలు సంభవిస్తాయి, అలాగే రాజుకు సంబంధించిన మరణాలు ఉంటాయి, అలాగే ఎక్కువగా మినిస్టర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, మరణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అగ్నికి సంబంధించి వైమానిక అంటే ఆకాశానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, అలాగే లోకేష్ బాబు, కేటీఆర్ గారు, అలాగే కవిత గారు, వీరి జాతకాన్ని మొత్తం విశ్లేషిస్తే, ఉదాహరణ కేటీఆర్ జాతకం తీసుకుంటే ఏలినాటి శని ప్రారంభమైంది జనవరి 26, 2017 జనవరిలో ఏలినాటి శని స్టార్ట్ అయింది. అలాగే కవిత గారి జాతకం తీసుకుంటే 2017 జనవరి నుండి అష్టమ శని ప్రారంభమైంది. అలాగే మనకు లాస్ట్ ఎంట్రీ తీసుకుంటే భరణి నక్షత్రానికి సంబంధించి అష్టమ శని కంప్లీట్ అయింది జనవరి 26 లోకేష్ బాబుకి. కానీ అష్టమ శని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతా ఉంది. జాతకరీత్యా భరణి నక్షత్రం అయినటువంటి లోకేష్ బాబు జాతకంలో ఉండేటువంటి సమస్యల కారణంగా తెలుగుదేశానికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. లోకేష్ బాబు ఎంట్రీతోనే తెలుగుదేశంలో సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని నేను చెప్పడం జరిగింది. అలాగే జరుగుతూ ఉన్నాయి. భూమా నాగిరెడ్డి డెత్ అవ్వచ్చు, అంతకుముందు కేసీ చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, గంటా శ్రీనివాసరావు గారికి ఇచ్చిన నోటీసులు కావచ్చు, ఇతరత్ర వేరే కాలేజీలు మినిస్టర్కి సంబంధించిన కాలేజీలు సీజ్ చేయడం అవ్వచ్చు. చాలా వరకు సమస్యలు ప్రారంభమైనాయి లోకేష్ బాబు గారు నామినేషన్ ఇచ్చినప్పటి నుండి. అదే పరిస్థితి తెలంగాణలో కూడా కొన్ని సమస్యలు అనేటువంటిది ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకే ఒక్క నిర్ణయము రాజకీయంగా ఉండబోతా ఉంది. 2019లో ఎలక్షన్స్ అని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. అది నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. 2019లో కాదు, 2018లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. 100కి 100 పాళ్ళు ఇద్దరి జాతక రీత్యా చంద్రబాబు నాయుడు గారిది, కేసీఆర్ గారిది ఒకటే రాశి, కర్కాటక రాశి. సో ఆ రాశి రీత్యా ఇద్దరు కూడా 100%
ఎలక్షన్ని ప్రీపోన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే 2019లో కాకుండా 2018లోనే ఎలక్షన్స్కి పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కారణం రాహు మహర్దశలో ఉన్నటువంటి వారి జాతకం, అలాగే రాహు మహర్దశలో ఉండడం వల్ల వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం మూలాన వాళ్ళు ఎలక్షన్ ప్రీపోన్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే వారి వారసులను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ అలాగే కేసీఆర్ గారు కానీ వాళ్ళ యొక్క వారసుని జనాల్లోకి ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణ కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారినో లేదా కేటీఆర్ గారినో వారసులుగా ప్రకటించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రాహ్మణి అవ్వచ్చు, బాలకృష్ణ గారిని అవ్వచ్చు, లోకేష్ బాబుని అవ్వచ్చు, వీళ్ళలో ఎవరినో ఒకళ్ళని వారసులుగా ప్రకటించి 2019 ఎలక్షన్ కాకుండా 2018లోనే ఎలక్షన్కి వెళ్లే అవకాశం గోచరిస్తూ ఉంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో లీడర్స్, ఆ లీడర్స్ అందరూ కూడా అంటే ఎమ్మెల్యే టికెట్లు ఆశించే వాళ్ళు అవ్వచ్చును, ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళు అవ్వచ్చును, వివిధ పార్టీల్లోకి మారాలనుకునే వాళ్ళు అవ్వచ్చును, తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్లాన్స్ వేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2019 వరకు మీరు ఆలోచన పెట్టుకోకండి. అంటే 2019 ఎలక్షన్ కదా, మేము 2018లో స్టార్ట్ చేస్తాము అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. మీరు రాబోయేటువంటి ఉగాది నుండే మీరు యొక్క కార్యాచరణను ప్రారంభించండి. మీరు ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ పార్టీ స్ట్రాంగ్ అని మీకు అనిపిస్తూ ఉంది, మీరు ఫైనాన్షియల్గా మీరు రేపు ఎలక్షన్లోకి పోటీ చేయాలంటే మీరు ఏ విధంగా ఫైనాన్షియల్గా సన్నద్ధంగా ఉండాలి, అలాగే మానసికంగా మీరు ఎలా దృఢంగా ఉండాలి, ఇవన్నింటినీ కూడా అంటే రాబోయేటువంటి కాలంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు అందరూ కూడా 2018కే సిద్ధంగా ఉండండి. ఉదాహరణ 2018 మేలో ఎలక్షన్లు అనుకోండి, ఏప్రిల్ మేలో ఎలక్షన్లు అనుకోండి, మీకు 1 ఇయరే ఉంటుంది టైం. సో ఈ 1 ఇయర్ మీ నియోజకవర్గాలలో మీరు పట్టు సాధించడానికి టైం పడుతుంది. అంటే మీరు ఏదైతే నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గంలో మీరు ఎంట్రీ అవ్వడానికి, మీరు పాతుకుపోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ ఉగాది నుండే మీ ప్రయత్నాలు ప్రారంభించండి. పొలిటికల్గా మీకు 1 ఇయరే సమయం ఉంది. 2018లోనే ఎలక్షన్ రాబోతా ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలలో. ఇది వాళ్ళ జాతకాన్ని విశ్లేషిస్తూ, ఇది సింగిల్ జాతకం కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది చెప్పడం. ఇప్పుడు ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక 4 మినిస్టర్లు 4 సీఎంలు ఉన్నప్పుడు నేను చెప్పలేను. కానీ ఒకే సీఎం ఉన్నప్పుడు, ఉదాహరణ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారు, ఆంధ్రాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఇద్దరు జాతకాలను విశ్లేషిస్తూ చాలా ఈజీగా నేను చెప్పగలుగుతా. సో నేను చెప్పింది కూడా జరిగే అవకాశం 100% ఉంటుంది. సో వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్స్కు 2018లోకే వెళ్ళే అవకాశం ఉంది. అంటే మీరు మామూలుగా కొంతమంది ఆలోచిస్తున్నారు 2018 మాకు కూడా తెలుసండి మీరు చెప్పేది. నేను రాజకీయంగా కాదు, నేను ఓన్లీ జ్యోతిష పరంగా మాత్రమే విశ్లేషిస్తున్నాను. రాజకీయంగా నాకు సంబంధం లేదు, నేనేం రాజకీయ నాయకుడిని కాదు, నాకు సంబంధం లేదు. రాజకీయంగా కాకుండా జ్యోతిష పరంగా చంద్రబాబు నాయుడు గారిది అలాగే కేసీఆర్ గారి జాతకాన్ని విశ్లేషిస్తూ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఎలక్షన్ ప్రీపోన్ చేసుకునే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా 2018లోనే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేయాలనుకునే వాళ్ళు, ఈసారి రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళందరూ కూడా 2018లోనే ఎలక్షన్స్ ఉంటాయనేటువంటి దిశగా మీరు ఆలోచిస్తూ మీ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నేను ఇది ఎంత ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఓన్లీ రాజకీయంగా ఎదగాలనుకునే వారికి ముందుగానే ఒక హింట్ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ ఒక డిస్క్రిప్షన్ దీని గురించి నేను చెప్పడం జరిగింది. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓం నమో వెంకటేశాయ.